మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జీవితంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడన్నా కొంత లో ఫీల్ అయ్యి ఏ పని చేద్దామన్నా ముందు ధైర్యం సరిపోవట్లేదంటే హనుమంతుల వారిని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు. హనుమాన్ చాలీసా విశేషంగా చదువుతారు. చాలా పవర్ఫుల్, మంచి ధైర్యాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఏ పని చేద్దామన్నా ధైర్యం సరిపోవట్లేదు, పెద్దగా ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు హనుమాన్ చాలీసాలో ఎటువంటి శ్లోకాలు చదువుకుంటే బాగుంటుంది, ఏ సమయంలో చదువుకోవాలో ఓరగా హనుమాన్ చాలీసా గురించి చెప్పండి గురుగారు. తప్పకుండా. ప్రేక్షకులకు ముందుగా రాబోయే రోజులలో సంక్రాంతి శుభాకాంక్షలతో ఒక మాట, అదేవిధంగా ఆంగ్ల నూతన సంవత్సరాలను కలిపి మరి శివరాత్రి వరకు మనకు మంచి రోజులు కూడా లేవు, మూడాలు నడుస్తూ ఉన్నవి, అది కూడా గమనించుకోండి. హనుమాన్ చాలీసా గురించి మీరు అడగడం జరిగింది. అయితే దీని ముందు మీ క్వశ్చన్ ఏమిటి అంటే, ఏమైనా పనులకు కానీ ధైర్యం సరిపోతలేదని కానీ ఏదైనా అన్నింటికీ కూడా చెక్ పెట్టేటువంటిది హనుమాన్ చాలీసా. హనుమంతుల వారికి సంబంధించి ఎంతో ధైర్యము కలవాడు. ఒక్కడే లంకకు వెళ్ళి సీతమ్మ ఎక్కడుంది అని చెప్పి చూసి చక్కగా సీతమ్మ యొక్క జాడ తెలుసుకొని అంత ధైర్యంగా చూసి రమ్మంటే కాల్చి వచ్చినటువంటి ఘనత ఒక ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది మరొక విషయం ఏమిటయ్యా అంటే, లక్ష్మణుల వారు కావచ్చును, రాములు వారు కావచ్చును, సీతమ్మ కావచ్చును, వీరు ముగ్గురు కలుపుకుంటే సాక్షాత్తు శివస్వరూపులు. ఆంజనేయ స్వామి సాక్షాత్తు నందితో సమానం. ఈ విధంగా సాక్షాత్తు రామేశ్వరాలయంలో, రామేశ్వరం క్షేత్రములో ఈ యొక్క శ్రీరాముడు రావణాసురుని చంపిన తర్వాత మరి ఎంతకేలకు శివభక్తుడు, మరి బ్రాహ్మణుడు కనుక ఆ బ్రహ్మహత్య నాకొద్దు అని చెప్పి రామేశ్వరం వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొని చక్కగా కూడా తిరిగి వస్తున్న క్రమంలో శౌనకాది మహామునులందరూ అంటే అక్కడ ఉండేటువంటి తపస్సు చేసుకునేటువంటి వారందరూ కూడా చూస్తే ఒళ్ళు గగ్గురు పుచ్చింది వారికి. సాక్షాత్తు రామచంద్రుల వారు, ఆంజనేయమూర్తి వారు సాక్షాత్తు శివుని రూపకంగా, ఆ నంది రూపకంగా ఆంజనేయ స్వామి వారు కనబడ్డటువంటి సందర్భాలు. అంటే ఇక్కడ వీరిని కొలవాలి, వారిని కొలవద్దు అనేటువంటి భేదం ఏది అవసరం లేదు. ఎవరైనా ఆంజనేయ స్వామి వారిని కొలుస్తున్నాము అంటే శివస్వరూపకంగానే భావించుకోవాల్సిందే. కనుక ఒక తెలివి కలిగినటువంటి, అదేవిధంగా ఒక పవర్ఫుల్ అనేటువంటిది మనకు చెప్పబడుతున్నది. ఇంకా చాలా విషయాలు చెప్పబడుతూ ఉన్నవి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క పాదాలను మాత్రమే చూసినటువంటి వ్యక్తి, ఇప్పటి వరకు ముఖం చూడలేనటువంటి వ్యక్తి. అంతటి భక్తి సీతమ్మ అంటే ఆంజనేయ స్వామి వారికి. కనుక అంతటి బుద్ధి కుశలత మనకు ఉండాలి, బుద్ధి అనేటువంటిది మనకు ఉండాలి. ఇవాళ రేపు స్త్రీమూర్తులను మనం ఏ విధంగా గౌరవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచించుకునేటువంటి పరిస్థితి. మన ఇంట్లో ఉండేటువంటి ఒక రాముడు లాంటి అల్లుడు రావాలని కోరుకోవాలి, రాముడు లాంటి కొడుకు పుట్టాలి అని కూడా కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రాముడు లాంటి అల్లుడు రావాలని కూడా కోరుకోవాలి. విన్నరా? అంతటి గొప్ప వ్యక్తిత్వము, ముఖంలో కళ ఉండేటువంటి వారు, మంచి మనసు ఉండేటువంటి వారు వస్తే అన్నీ ఎలాంటి ఇబ్బందులు ఏది ఉండదు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము మన చేతులారా చేసుకున్నటువంటి కర్మానుసారే మనం అనుభవించాల్సి వస్తుంది. అలాంటి క్రమంలో మరి హనుమాన్ చాలీసా అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. అది ఎట్లాగో అందులో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి
చక్కగా 108 మిరియాలను తీసుకొని 108 మిరియాలు 108 ప్రదక్షిణాలు చేసి ఒక్కొక్కటి అందులో వేయాలి. ప్రదక్షిణ చేస్తూ 108 ప్రదక్షిణాలు అయిపోయాయి అన్నట్టుగా గుర్తు. ఇట్లా 41 రోజులు కుదిరితే 108 ప్రదక్షిణాలు, చిన్నగా ఉంటుంది, పెద్దగా ఏం ఉండదు, అంతా పావు గంటలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత హనుమాన్ చాలీసా 4 నిమిషాల కంటే ఎక్కువ పట్టది చదవడం. 4 నిమిషాల సమయం మా దగ్గర లేదు అంటే ఎవరు ఏం లేదు మిమ్మల్ని మార్చడానికి. కనుక అత్యంత పవర్ఫుల్గా నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా లాస్ట్ చివరలో ఉంటుంది మనకు, సంకట హరై మిఠై సబపీర జోసుమిరై హనుమత బలవీర. నాకుండే అటువంటి సంకటాల నుండి, నాకుండే అటువంటి అంటే నీవు ఏ విధంగానైతే లంకా దహనం చేశావో, నీవు ఏ విధంగానైతే సీతమ్మ వారిని కాపాడావో, మీరు ఏ విధంగానైతే రాముల వారిని కాపాడారో, మీరు ఏ విధంగానైతే మీకు ఒక ధైర్యము శ్రీరాముల వారి నుండి వచ్చిందో అంతటి ధైర్యము, అంతటి బుద్ధి కుశలత నాకు ఇవ్వండి అని దీని అర్థము. సంకట హరై మిఠై సబపీర జోసుమురై హనుమత బలవీర జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురు దేవకి నాయి. ఈ 2 శ్లోకాలు చదివి హనుమాన్ చాలీసా మొదలు పెట్టాలి. మళ్ళీ ఈ 2 శ్లోకాలు చదివి చక్కగా కూడా జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీష దిహులోగ ఉజాగర రామదూత అతులిత బలదామ అంజనీ పుత్ర పవన సుతనామ చదువుకుంటూ వెళ్ళండి. మళ్ళీ లాస్ట్కి ఆ లైన్లు వస్తాయి. లాస్ట్ ఉండేటువంటి ఈ లైన్లను ఫస్ట్ చదవాలి. ఫస్ట్ చదివి హనుమాన్ చాలీసాను మొదలు పెట్టాలి. లాస్ట్కు మళ్ళీ క్లోజ్ చేయాలి. ఒకటేసారి 41 రోజులు చేయండి. మీ జీవితం మారకుంటే నన్ను అడగండి, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే నా జీవితాన్నే మార్చేసింది ఇది, అంతే. ఓకే, ఏ సమయంలో చదువుకుంటే బాగుంటుంది గురుగారు? అంటే ఏమైనా నియమాలు పాటిస్తూ ఉండాలా మనము హనుమాన్ చాలీసా చదివేటప్పుడు? ఏమన్నా ప్రత్యేక? ఖచ్చితంగా 41 రోజులు నియమము. ఒకవేళ వివాహం జరిగితే కిందనే పడుకోవాలి. ప్రతిరోజు దేవాలయానికి మీ భార్యతో, మీ భర్తతో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకవేళ వివాహం కాలేదు అనుకుంటే పొద్దున్నే వెళ్ళేసి దీపారాధన చేసుకోండి. వివాహం జరిగింది అని అనుకునేటువంటి క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కనుక కూర్చొని చదివితే, భర్త చదవంగా భార్య చూస్తూ ఉన్నా, నిజంగా అసలు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వీరికి మామూలుగా ఉండదు, ప్రామిస్ చెప్తున్నాను. ఇది కనుక ఉదయం 5:40 నుండి 6:40 లోపు చదివినా, లేదు అనుకుంటే నైట్ టైంలో ఆఫీస్కి వెళ్ళొచ్చినా మళ్ళీ 8:40 నుంచి 9:40 లోపు చదివిన, ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించి చక్కగా మీరు చదవండి. నిజంగా నన్ను నమ్మి 41 రోజులు చేయండి. ఈ 41 రోజులలో మీకు ఏదైనా ఒక ఫలితం కనబడకుంటే కింద కామెంట్ చేయండి, వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఓవరాల్గా హనుమాన్ చాలీసా గురించి అత్యంత అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.